పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. పక్క రాష్ట్రంలో విజయ్ గెలిచిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్లాష్ ఫేస్ చేశారు. నెటిజన్స్ నుంచి ఖచ్చితంగా ఒక రకంగా రోరింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదే ట్రై చేసి ఉండాల్సింది. చూడండి, పక్కన పార్టీ పెట్టిన సంవత్సరంలోనే ఇమీడియట్గా ఆయన సీఎం అయిపోయాడు. మీనేమో పొత్తులు పెట్టుకున్నారు, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు, ఒక్కసారి చూసి ఆయనలాగా మీరు కూడా ప్రయత్నించున్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ ఇచ్చారు. ఒక న్యూట్రల్ స్టాండ్ ఈ వీడియోని చేద్దాం ఖచ్చితంగా, అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఈస్ ద పర్స్పెక్టివ్ అని. విజయ్ తమిళనాడులో గెలవటానికి ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. 59 ఏళ్ల ద్రవిడిన పార్టీ ఇంపోజిషన్ తీసి పక్కన పడేసేసి జనాలు ఒక ఫ్రెష్నెస్ కావాలనుకున్నారు. ఏమంటే ఒక లిటరలీ అర్ధ శతాబ్దం మించిన రూలింగ్ ఉన్న తర్వాత యాంటీ ఎన్కంబరెన్సీ కాదు కదా, దాని బాబు లాంటి ఎన్కంబరెన్సీ వస్తుంది. మా వల్ల కాదు, ఇంకా మేము భరించలేము అన్నప్పుడు ఎమర్జ్ అయిన పార్టీ టీవీకే విజయ్. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టారు, బట్ ఆయనకున్న క్రేజ్ అండ్ ఫ్యాన్ వాల్యూ గురించో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అసలు రూపాయి ఖర్చు పెట్టుకుని ఆయన కూడా ఎన్నికల్లోకి వెళ్ళారు, బట్ హీ డింట్ సీ ద లైమ్ లైట్. బట్ వాక్యూమ్ హైగా వెళ్ళిపోయిన టైంలో విజయ్ ఎంటర్ ఇచ్చేసారు. విజయ్ ఎంటర్ ఇచ్చిన సంవత్సరంన్నరకి ఈ కెప్ ద పార్టీ. దానికి పక్క రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు బ్యాక్లాష్ విపరీతంగా, అంటే ట్రోల్స్, మీమ్స్, ఆఖరికి 11 నెంబర్ కూడా మాట్లాడారు. అంటే తెలుసు కదా 11 పార్టీ ఉంది, ఆ పార్టీని ఇప్పుడు దీంట్లో లాగద్దు, ఎందుకంటే డిస్కషన్ డైల్యూట్ అవుతుంది. ఇట్స్ జోక్ ఎలిమెంట్, దానికి పేరుని అని వీడియో ఇంకోటి అది చేసి పెడతాను. సో బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2007లో యూత్ వింగ్కి హెడ్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా అయిపోవచ్చు, ఆయనే అన్నారు. ఇది కాకుండా 2014లో అసలు ఆయన కంటెస్ట్ చేయలేదు, కానీ మల్కాజ్గిరి నుంచి ఎంపీ ఇస్తున్నారు, అప్పుడనే వెళ్ళిపోవచ్చు పదవి కాంక్ష ఉంటే, అది చేయలేదు. 2019లో ఆయన కంటెస్ట్ చేశారు. నన్ను ఏం చేశారు మీరు అని అడిగారు. క్లియర్గా ప్రజల్ని అడిగారు. ఇప్పుడు డిఎమ్స్ పంపిస్తారు నాకు అందరూ, మీరు నాకు ఏం చేశారు అన్నారు. ఏంటి ఇక్కడ ఆయన ఏమన్నారు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా. సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ చూస్తే నిజంగానే ఆయన 2 స్థానాల్లో ఓడించారు. తర్వాత గెలిచిన ఒక్కడు కూడా నీ వల్ల గెలవలేదు, నా ఫేస్ వాల్యూ వల్ల నేను గెలిచానని వైసీపీకి వెళ్ళిపోయాడు. ఆయన పార్టీకి అదొక ఎదురు దెబ్బ. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నిరాశకు గురి అయిపోయి ఇంట్లో కూర్చోాల. ఆయన డిఫరెంట్ రాజకీయ స్టైల్ని ఇంట్రడ్యూస్ చేశారు. జనాల్లోనే ఉంటూ జనాల్లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకతవకలు, అరాచకాలు చూసి ఆయన వల్ల కాలేక అప్పుడు కూటమి ఫామ్ అవ్వాలి, మహాబలం కింద వెళ్తేనే ఈ జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పడేయగలుగుతాం అనే ఉద్దేశంతో కూటమి యాక్సెప్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వం మచ్ బెటర్ అండి. తమిళనాడులో కంపేర్ చేసుకుంటే మచ్ బెటర్. జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యం, కంపారిజన్ బిట్వీన్ 2 స్టేట్స్ అండ్ 2 స్టార్స్ కంపారిజన్ చేసేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏమో పొత్తుకు నో చెప్పు ఉండాల్సిందని డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి అన్నారు. కొంతమంది ఏమో లేదు, ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ వైజ్ డివైడ్ అయిపోయి ఉంటుంది, సో నువ్వు సేఫ్ పొత్తులోనే ఉంటావు అన్నారు. ఏమండి నిజంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, పవన్ ఆర్ యూ లెఫ్ట్ ఆర్ రైట్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. కానీ ఆయన ఒక చాలా విచిత్రమైన స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మనం చెప్తుంటే ఏంటంటే, పార్టీ పెట్టి పవర్లోకి వెళ్ళటం వేరు, పార్టీని ఏళ్ల తరపడి నడపడం వేరు. రేయండి ఇక్కడ బయట ఉంటే ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం, వచ్చేయటం, పదవిలో కూర్చోవడం కాదు, ఎలా నడపగలం. ఆయన ఏమన్నారు, అసలు కమ్యూనిస్టులు ఎంత కష్టాలు పడ్డారు, వాళ్ళు గ్రౌండ్లో ఎంత హార్డ్ వర్క్ చేశారనేది చూశాను నేను. కమ్యూనిస్టులు పనిచేశారు ఆయన పార్టీని చూశాను నేను. చూసిన తర్వాత పార్టీలో గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా విపరీతంగా వర్క్ చేశారు. రోడ్డు మీదే తిరుగుతూ ఉన్నారు ఆయన, ప్రజల సమస్యలు అడుగు తెలుసుకొని ఆఖరికి రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోతుంది, ఇంకా ఎట్ ఎనీ కాస్ట్ కూటమి ఫామ్ అవ్వాలి, పొలిటికల్ పార్టీస్ మీనింగ్స్ పక్కన పెట్టి కాంప్రమైజ్ అయినా కూడా కూటమిలో ఉండాలి, వచ్చే 15 ఏళ్ల పాటు ఇదే కూటమి ఉండాలి, ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి ఒకే నాయకత్వం కింద అయితే గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. పనులు చేపట్టి మళ్ళీ జగనే వచ్చాడు అనుకోండి, డిస్ట్రప్టివ్ మోడ్లో మొత్తం ఆపేస్తాడు. క్వాంటమ్ని తీసేసి దాన్ని తీసి ఆ స్థలాన్ని మొత్తం సెంటు భూముల కింద ఇచ్చేస్తాడు. ఆశ్చర్యపోకర్లా. టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాంటమ్. ఇఫ్ జగన్ కమ్స్, దట్ ఇస్ సెంటు భూమి పథకం. అమరావతిని అలాగే చేశాడు కదండి, ల్యాండ్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. టు డీమీన్ చంద్రబాబు నాయుడు, టు డీమీన్ ఆంధ్ర పీపుల్, ఏదైనా చేస్తాడు. సో అలాంటి అరాచక శక్తి రాకూడదు అన్నట్టు కూటమిలోనే ఉండాలి. నిజంగానే పవన్ కళ్యాణ్ గారు 2019లో పోటీ చేశారు, ఓడిచ్చారు కదా. మరి అప్పుడేం మారింది, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వల్ల కష్టాలు పాలయ్యాయి. అప్పుడు వాక్యూమ్ విపరీతంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సింగిల్గా పోటీ చేసినా, ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా ఖచ్చితంగా 2019 రిజల్ట్ అయితే వచ్చిండేది కదా, ఆయనకి గెలిచుండేవాళ్ళు, ఖచ్చితంగా గెలిచుండేవాళ్ళు. టు మా లార్జర్ చంక్ గెలిచుండేవాళ్ళు. టీడీపీ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ స్ట్రెంత్.
కానీ పవర్లోకి ఎవరు వస్తారనే విషయం పక్కన పెడితే ఆయన కూటమిని ఆప్ చేసుకున్నారు, కూటమిగా ఫామ్ అయ్యారు. వేరే అక్కడ తమిళనాడు పరిస్థితి చూసుకుంటే కనుక సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొస్తాను అని చెప్పాడు ఆయన విజయ్. ఇటు రేయండి, ద సెక్యులర్ గవర్నమెంట్ స్టార్ట్స్ నౌ. This is a new beginning. A new era of a real secular social justice starts now. సో అక్కడ మీరు ఇంకోటి చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ ఇరాడికేట్ చేయాల్సింది దోమల్ని, పురుగుల్ని, దాని తర్వాత మలేరియాని, కరోనాని లాగలే సనాతన ధర్మాన్ని ఇరాడికేట్ చేయాలన్నారు. ఈ స్టేట్మెంట్ ఇప్పుడు కాదు, ఇదివరకు కూడా చేశారు. చేసినప్పుడు ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ అన్నారు. ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ అండ్ ఉదయనిధి స్టాలిన్ రెండు ఏంటి? சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்றும் நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது. Respect Islam, respect Christianity, respect Sikhism, respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. ఇక్కడ చూసుకుంటే దానికి రెస్పాన్స్ ఇచ్చారు ఆయన అప్పుడే. దాని తర్వాత మొన్న కూడా రీసెంట్గా ఇప్పుడు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ ఇలాగే చేస్తే చాలా గట్టిగా తమిళనాడులో ఎదురు తిరిగారు జనాలు. ఎదురు తిరగడంతో లేదు ఐ డెంట్ స్పీక్ అబౌట్ ద రిలీజియన్, నేను ఇక్కడ మాట్లాడిందల్లా కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడాను సబ్ చెప్పుకున్నాడు. బట్ అక్కడ విజయ్ ఏం చేస్తున్నాడు, సెక్యులర్ గవర్నమెంట్ స్ట్రాంగ్ చేస్తున్నాడు. సెక్యులర్ గవర్నమెంట్ మీన్స్ వాట్, రెస్పెక్టింగ్ ఎవ్రీవన్. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూకి రండి. ఇప్పుడు ఆయన మొన్న అదే అన్నారు క్లియర్గా మనం చూసుకుంటే. శ్రీకృష్ణదేవరాయలు గారి పరిపాలనలో అరబ్బులు వచ్చారు. అరబ్బులు వస్తే మేము ప్రే చేసుకోవడానికి మాకు ప్రార్థనా స్థలాలు కావాలంటే వాళ్ళకి మసీదు కట్టించారు. దట్ మీన్స్ వాట్, వీ అకామిడేట్ ఎవ్రీ రిలీజియన్. మనకి పరదేశీలు వచ్చినప్పుడు మీరు మాతో ఎలా కలుస్తారంటే పాలల్లో పంచదారలో కలిసిపోతాం అన్నారు. అంత అకామిడేటింగ్ నేచర్ మనకి యాక్చువల్లీ ఉంది. ఈ సో కాల్డ్ సనాతన హిందూయిజం, ఈ హిందూ ఇస్ నాట్ రిలీజన్, ఇట్స్ అన్ ఇజం. గుర్తుంచుకోండి, హిందూయిజం. సో హిందూయిజం అకామిడేట్స్. బట్ ఇప్పుడు ఏమైంది, ఒక నో డిసిప్లిన్ ఎఫెక్ట్ వల్ల మనందరం ఏం చేస్తున్నాం, వినాయక చవితికి వేసే పాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రేస్ చేశారు టాపిక్. దాని తర్వాత తిరుపతి కల్తీలో ముస్లింలు వచ్చేసారా, లేదు హిందువులే. మరి ఇదేంటి, కనీసం మనం తప్పేం లేదు ముస్లింలు క్రిస్టియన్ చూసి నేర్చుకోవాలి ఒక మత విశ్వాసం అనేది ఎలా ఉంటుంది, ఎంత పెద్దపీట వేస్తారు వాటి గురించి. అన్ని లైన్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. కానీ అందరూ మాత్రం మీరే సీఎం అయి ఉండేవాళ్ళు కదా అని. ఏమండి నాకు అర్థం కాదు నిజంగా. ఆయన ఒక లైన్తో ఏం చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఊర్లో పెళ్ళికి హడావుడి ఎక్కువ అంటే ఆయన అక్కడ వర్డ్ అనలేదు, ఆ వర్డ్ నేను కూడా అనలేదు అందుకనే. సో ఊళ్ళో ఒకళ్ళ పెళ్ళి అయితే పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు సందడిగా తిరుగుతారు వాళ్ళ ఇంట్లో పెళ్లి కాకపోయినా. అదే రీతిలో పక్క రాష్ట్రంలో విజయ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు నువ్వెందుకు కాలేదు అంటున్నారు. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా. భౌగోళికంగా తేడా కావచ్చు కానీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. తమిళనాడులో ఉన్నంత ఎగ్జాజరేటెడ్ సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ హై. మనకి వాల్కెనో ఎరప్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో. ఎరప్ట్ అయిపోయి పేలిపోయి జనాలు బూడిదైపోయి మెస్ అయిపోయారు. ఆ టెన్యూర్లో కావాల్సిందేంటి, అర్జెంటుగా సొలాస్ బతకాలి. ముందు ఆంధ్రప్రదేశ్ జనాలు బతకాలంటే ఏం కావాలి, కూటమి కావాలి. నో డైల్యూషన్ అట్ ఆల్. ఓట్లు చేయలేకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఓట్లు చేల్తాయి. ఓట్లు చేయలేకుండా కూటమిలో ఉందామని చెప్పి ఆయనే జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి అప్పటికప్పుడు అనౌన్స్ చేశారు, ఈ కూటమిలో మేము అందరం కలిసి ఉంటాం, కలిసి పోటీ చేస్తాం ఇక్కడి నుంచి, దీంట్లో బీజేపీ కూడా వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది ఇక్కడ అని. దట్ హెస్ బీన్ డన్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్. పొలిటికల్ పార్టీగా ఎదగటం ఐడియాలజీ కాదైంది. ఆయన ఐడియాలజీ జనాలు బాగుండాలి, ఆయన ఐడియాలజీ రాష్ట్రం బాగుండాలి. అంతే తప్ప ఏదో ఒక ఎంపీ సీటో లేకపోతే ఒక సీఎం సీటో ఒక కుర్చీలో కూర్చుందామా లేకపోతే ఒక పదవికాంక్ష, ఐ డోంట్ థింక్ సో. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సిపిఎఫ్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి కోరికలు ఉన్నాయంటే, ఇఫ్ గాడ్ గివ్స్ దట్ ఈస్ అ గిఫ్ట్. బట్ అదర్వైజ్ దానికోసమే పనిచేసి పార్టీ పెట్టలేదు. బట్ విజయ్ వాంటెడ్ టు బి ఎ సీఎం. డిఫరెన్స్ అది. విజయ్ వాంటెడ్ టు బి ఎ సీఎం అండ్ హీ బికేమ్ ఎ సీఎం. అది సంవత్సరన్నరలో అయిపోయింది. ఇక్కడ నీకు 10 ఏళ్ళు ఎందుకు పట్టిందంటే
జస్ట్ అండర్స్టాండ్, అక్కడ ఒక 60 ఏళ్ళు, లిటరలీ 1 సంవత్సరం తక్కువ 60 ఏళ్ళ వాక్యూమ్ ఉంది. దాన్ని రైట్ ట్యాప్ చేశాడు. ఇక్కడ ఈయన రాష్ట్రం మొత్తం ఇంకొంచెం లేకపోతే చచ్చిపోతాం మేమందరం, కొన ఊపిరి లేకుండా చచ్చిపోతాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే జనసేన పార్టీ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తుంటే 2014 మాత్రం రిపీట్ అయ్యేది కాదు. రాసి పెట్టుకోండి, ఇది రిపీట్ అయ్యేది కాదు. ఆయనకి సీట్లు బాగానే వచ్చుండి, టీడీపీ గెలిచేది కూడా. ఎందుకంటే టీడీపీకి హవా ఉంది. స్థానిక పార్టీ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమాలు చూసి తెలియనాడంటే ఎవరు ఉండరు. ఈరోజు జెన్జీస్ కూడా ఆయన ఫేమస్. కానీ చీలిక ఓటు కూడా బెనిఫిట్ అవ్వకూడదు జగన్మోహన్ రెడ్డికి అని ఈరోజు 11లో కూర్చోబెట్టారు. ఆ 11 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈయనపైన రంకిలేస్తారు. నువ్వెందుకు అవ్వలేదని. వాళ్ళు ఎందుకు వాళ్ళు అడగరా, జమోరే నీ పరిస్థితి ఏంటి అసలు, నెక్స్ట్ టైం నువ్వు కంటెస్ట్ కూడా చేయవంట కదా అని. ఇలా ఉంటాయండి. సో పక్క రాష్ట్రం ఇన్ఫ్లుయెన్స్ ఈ రాష్ట్రంలో పెట్టి జస్ట్ బికాజ్ ఒక సినిమా హీరో వచ్చారు. మరి ఎందుకు కమల్ హాసన్ అడుగురు ఇదే మాట? కమల్ హాసన్ కూడా కంటెస్ట్ చేశాడు, పార్టీ పెట్టాడు. కమల్ హాసన్తో కంపేర్ చేయరేంటి? ఇది ఒక నీచమైన రాజకీయం. ఇలా లేపు అడగటం. వెన్ హీస్ హ్యాపీ, కూటమిలో ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు, ముందు మోస్ట్ ఇంపార్టెంట్లీ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సేవ కోసం ఉన్నారు తప్ప పదవుల కోసం ఉండకూడదు ఎవరు. వెన్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, ప్రజలందరూ హాయిగా ఉన్నప్పుడు నిజంగానే ఊళ్ళో పెళ్ళికి ఏళ్ళ హడావిడి. సో విజయ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ పవన్ కళ్యాణ్ సర్కమ్స్టెన్సెస్ ఒకటే నా మీ దృష్టిలో. ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్ ఒపీనియన్ కింద రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.